వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో తనకు సంబంధం ఉందంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను రోహిత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వరంగల్ కారు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. వరంగల్ నగరంలో హైటెక్ కారు చోరీ జరిగింది. ఇంటి ముందు పార్క్ చేసిన కారును దొంగలించారు దుండగులు. అయితే కారును క్రేన్ సహాయంతో అపహరించడం విశేషం. చిల్లకూరు మండల పరిధిలోని తిప్పగుంటపాలెం గ్రామం సమీపంలో ఉన్న కండలేరు వాగుపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తానని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు హామీ ఇచ్చారు. రాజంపేట పట్టణంలో వ్యక్తిని సజీవదానం చేసిన ఘటన కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం కొత్త బస్టాండ్ సమీపంలో దారుణం జరిగింది. కడప జిల్లా మైదుకూరుకు చెందిన అంకల్ రెడ్డి అనే వికలాంగ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టి దారుణంగా హతమార్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సిద్ధేశ్వర గుట్టపై వెలిసిన శ్రీ అయ్యప్ప స్వామి పంబారట్టు ఉత్సవం శోభాయాత్రను పట్టణంలోని ప్రధాన వీధులలో అయ్యప్ప స్వామి దీక్షాపరులు వైభవంగా నిర్వహించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అన్న ప్రసాద్ యాదవ్ ఇంటిపై గత రాత్రి దాడి జరిగింది. ఈ విషయమై ప్రొద్దుటూరులో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విశాఖ వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ సంస్థ హయగ్రీవ చేస్తున్న నిర్మాణాలను అక్రమమని, చట్టవిరుద్ధమని కలెక్టర్ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా కొమ్ము కాస్తోందని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజాశాంతి అధ్యక్షులు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి పార్టీలను భూస్థాపితం చేసి ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. తూర్పు నౌకాదళం విశాఖలో ఘనంగా విజయ్ దివస్ నిర్వహించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావల్ ప్రాజెక్ట్ వైస్ అడ్మిరల్ శ్రీకుమార్ నాయర్ విక్టరీ ఎట్సీ వద్ద పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. భారత నౌకాదళ వీరులకు సిబ్బంది స్మారక వందనం సమర్పించారు. మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలో రైతు బజార్ రోడ్డులో మొదటి బడ్డీ అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. పక్కనే పెట్రోల్ బంకు, విద్యుత్ ట్రాన్స్ఫారం ఉన్నాయి. అయినా ఎటువంటి ప్రాణ నష్టము, ఆస్తి నష్టము జరగలేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నేతలు కలిశారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్రం వైఖరిని పార్లమెంట్లో ఎండగట్టాలని కోరారు. వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండలం అల్వాల చౌరస్తాలో అల్వాల్ గ్రామానికి చెందిన విద్యార్థులు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. షాద్ నగర్ బస్ డిపో అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి 6 సజీవ దహనమయ్యారు. ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులతో పాటు 6 మంటల్లో కాలి బూడిదయ్యారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో ల్యాబ్ పరిశ్రమ పరిసర ప్రాంతాలలో పులి సంచారం స్థానికంగా కలకలం రేపింది. సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో హైటెన్షన్ నెలకొంది. మాచర్ల ఘటనతో టీడీపీ నేతల ఇళ్ల దగ్గర పోలీస్ పహారా కాస్తున్నారు. గుంటూరులోని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర, జీవి ఆంజనేయులు ఇళ్ల దగ్గర పోలీసులు మోహరించారు. చిత్తూరు జిల్లా నగరిలో జగనన్న క్రీడా సంబరాలలో భాగంగా 8 జిల్లాలకు సంబంధించిన జోనల్ స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. నగరి డిగ్రీ కాలేజ్ మైదానం నందు జోనల్ స్థాయి కబడ్డీ పోటీలను నగరి మున్సిపల్ చైర్మన్ నీలమేఘం టాస్ వేసి ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత పాల్గొన్నారు. అనిత సమక్షంలో సత్యవరం గ్రామానికి చెందిన పలువురు నేతలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు.